జర్నలిస్టు శశిధర్ అటు వెళ్ళగానే కృష్ణమోహన్ గదిలో ఫోన్ మోగింది. శ్రీవాత్సవ్ చేశాడు. చెప్పండి, ఉదాసీనంగా అన్నాడు కృష్ణమోహన్. ఇందాక ఈ విషయం తెలిసింది. వశిష్ఠ్ని కిడ్నాప్ చేశారట కదా. అవును, ఆ కేసు నేనే టేకప్ చేశాను. నేను వెళ్ళి స్వప్నని పరామర్శించి రావాలనుకుంటున్నాను. తప్పకుండా వెళ్ళండి. అయితే అంతకుముందు మీరు నాకు కొన్ని వివరాలు చెప్పాలి. ష్యూర్. దేని గురించి? అన్నాడు శ్రీవాత్సవ్. గ్రహాంతరవాసుల గురించి సూటిగా అన్నాడు కృష్ణమోహన్. అటుపక్క ఒక క్షణం నిశ్శబ్దం. తర్వాత అన్నాడు శ్రీవాత్సవ్. రండి, ఇంటి దగ్గర మీకోసం వెయిట్ చేస్తుంటాను. అటువైపు ఫోన్ క్రెడిల్ చేసిన శబ్దం వినిపించాక తను రిసీవర్ పెట్టేసి లేచి నిల్చున్నాడు కృష్ణమోహన్. బయటకొచ్చి స్టాండ్ వేసిన బైక్ తీసి స్టార్ట్ చేశాడు. కానిస్టేబుల్ని పిలిచి ఏదైనా అర్జెంట్ అయితే శ్రీవాత్సవ్ ఇంటికి ఫోన్ చేయమన్నాడు. శ్రీవాత్సవ్ ఇంటివైపు వేగంగా వెళుతున్న కృష్ణమోహన్ మనసు క్షణాల్లో ఎగ్జైటింగ్గా మారింది. ఏం చెప్తాడతను? తను డైరీలో చదివిన విషయాల కన్నా తెలియనివి మరేమైనా ఉన్నాయా? ఆలోచిస్తూనే సిగ్నల్ని గమనించి బండి ఆపాడు. వరుసగా ఒక్కో వాహనమే వచ్చి అతని పక్కనే ఆగసాగాయి. ఇంకా ఎంతసేపు? మనసులోనే విసుక్కుంటూ యథాలాపంగా పక్కకు చూసిన కృష్ణమోహన్ వెనక నుంచి భారీ వాహనమేదో వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు ఉలిక్కిపడ్డాడు. పక్కన ఆటోలో స్వప్న మరో యువకుడి భుజాల మీద పూర్తిగా వాలిపోయి కూర్చునుంది. ఆమె కళ్ళు ఆర్మోడుపులై ఉన్నాయి. ఆ యువకుడి ముఖం పరిశీలనగా చూసిన కృష్ణమోహన్కి అతన్ని ఎక్కడో చూసినట్టు లీలగా జ్ఞాపకం వచ్చింది. ఎక్కడో. ఇంతలో సిగ్నల్ మారింది. అన్ని వాహనాలతో పాటు యాంత్రికంగా బండిని పోనిస్తున్న కృష్ణమోహన్ మస్తిష్కం ఆ యువకుడిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కొద్ది దూరం అతని బైక్తో పాటు కొద్దిగా ముందుగా వెళుతున్న ఆ ఆటో కుడివైపు స్వప్నింటికి వెళ్లే రోడ్డు వైపు మలుపు తిరిగింది. అతను ఆ ఆటోని అనుసరించాలనుకోలేదు. ఎడంవైపు తిప్పి శ్రీవాత్సవ్ ఇంటివైపు పోనివసాగాడు. శ్రీవాత్సవ్ ఇల్లు మరో 4 ఫర్లాంగులుందనగా అప్పుడు గుర్తొచ్చిందతనికి. ఆ యువకుణ్ణి స్వప్న ఇంట్లో చూశాడు. ఉదయం తనని ఆమె తోలనాడాక అవమానంతో వస్తున్న తను అప్పుడతన్ని పట్టించుకోలేదు. తన ఉద్దేశమే నిజమైన పక్షంలో అతనే సందీప్, స్వప్న మేనబావ. అంతేకాదు, స్వప్నని అతనితో చనువుగా చూశాక అతనికి పూర్తిగా ద్రోవపడిపోయింది. స్వప్నకి సందీప్కి సంబంధం ఉంది. రండి, షేక్ హ్యాండ్ ఇస్తూ ఆహ్వానించాడు శ్రీవాత్సవ్. అతన్ని అనుసరిస్తూ లోపలికి నడిచాడు కృష్ణమోహన్. హాల్లోని సోఫా చూపించి అతను కూర్చున్నాక ఎదురుగా కూర్చుంటూ అడిగాడు శ్రీవాత్సవ్. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నో థ్యాంక్స్. చిరునవ్వుతో చెప్పి జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి శ్రీవాత్సవ్కి ఆఫర్ చేయబోయాడు. సారీ, నాకు అలవాట్లేదు చెప్పాడు శ్రీవాత్సవ్. మా నాన్న నన్ను అలా పెంచారు. సిగరెట్టే కాదు, నాకు అసలు ఏ అలవాటు లేదు నవ్వాడతను. ఇట్స్ ఆల్ రైట్. కృష్ణమోహన్కి స్వప్న చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. శ్రీవాత్సవ్కున్న ఒకే ఒక్క వ్యసనం స్త్రీ వ్యామోహం అంటూ. తల తిప్పి అతని ముఖం వంక పరిశీలనగా చూశాడు. గాయాల తాలూకా మచ్చలు తప్ప అతని ముఖం భావరహితంగా ఉంది. మనసులో ఆలోచనని బయట కనపడనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఈరోజు మీ నుండి చాలా విషయాలు తెలుసుకోవాలనొచ్చాను అన్నాడు. తప్పకుండా చెప్తాను. అయితే నాకు చాలా తెలీవు. నాకు తెలిసినవి మాత్రం దాచకుండా చెప్తాను. సిగరెట్ యాస్ట్రేలో నలిపేసి సర్దు కూర్చున్నాడు కృష్ణమోహన్. శ్రీవాత్సవ్ అతని ముఖం వంకొకసారి చూసి అసలు గ్రహాంతరవాసుల గురించి మీకెలా తెలుసు? అడిగాడు. అటాక్ జరిగిన రోజు రాత్రి వింత వాహనమేదో మీ ఇంటి ఆవరణలో దిగిందని తెలియడం వల్ల తడుముకోకుండా చెప్పాడు. కాదు. శ్రీవాత్సవ్ చిరునవ్వు నవ్వు అన్నాడు. నా డైరీలు మీరు చదవడం వల్ల. కృష్ణమోహన్ ఆశ్చర్యంగా తలెత్తాడు. శ్రీవాత్సవ్ కొనసాగించాడు. ఇది నా ఇల్లు మిస్టర్ కృష్ణమోహన్. ఏ మూలన ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలుస్తుంది. కృష్ణమోహన్ ఇబ్బందిగా చూసి ఐఎమ్ సారీ, మీకు చెప్పాలని అనుకున్నాను అంటూ ఏదో అనబోయాడు. అతను మధ్యలోనే అందుకొని పర్వాలేదు, అవి మీరు చదవడం వల్ల ఈ కేసులో ఏదైనా క్లూ దొరికితే నాకు మంచిదే కదా అన్నాడు. కృష్ణమోహన్ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. తను చేసిన పని అతనికి తెలిసిపోయిందన్న గిల్టీ ఫీలింగ్ పోయి ఆ స్థానే చిరునవ్వు చోటు చేసుకుంది. అవి చదవడం వల్లే గ్రహాంతరవాసులు మీ మీద అటాక్ చేశారన్న అనుమానం కలిగింది. కానీ చిన్న అనుమానం. స్వప్నకి కనిపించిన గ్రహాంతరవాసికి తల లేదు. అలాగే మీరు రాసుకున్న డైరీలు చదివాక మీ నాన్నగారు కాంటాక్ట్ పెట్టుకున్న గ్రహాంతరవాసులకి తల లేదని అర్థమైంది. మరి మీ మీద అటాక్ చేసిన ఆకారం భిన్నంగా ఉంది కదా. అదే నాకు కన్ఫ్యూజ్గా ఉంది. అందుకే నేను కూడా మీకు విషయాలేమీ చెప్పలేదు. అనవసరంగా కేసుని తప్పుదోవ పట్టించినట్టు అవుతుందని. అది నిజమే. కానీ మీ మీద అటాక్ చేసిన ఆకారం యొక్క వేలిముద్రల మీద కోడున్నట్టు తేలింది కదా. ఈ విధంగా చూస్తే మామూలు మనుషుల వేలిముద్రలకి ఈ వేలిముద్రలకి గల తేడా వల్ల మీ మీద అటాక్ చేసినవాడు గ్రహాంతరవాసే అయి ఉండాలనిపిస్తోంది. అవును, మీరన్నది కూడా కరెక్టే.
అని సాలోచనగా చూస్తూ ఏదో గుర్తొచ్చినట్టు అన్నాడు శ్రీవాత్సవ్. మీరు మా నాన్నగారి గదిని ఒకసారి పరిశీలిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో. నేను అదే అడగాలనుకుంటున్నాను, పదండి చూద్దాం లేచాడు కృష్ణమోహన్. శ్రీవాత్సవ్ దారి చూపిస్తుండగా మేడ మీద చివరి గదిని చేరుకున్నాడు. జేబులోంచి తాళం చెవుల గుత్తి తీసి ఆ గది తాళం తీస్తూ, మా నాన్నగారు పోయిన దగ్గర నుంచి నేను ఈ గదిలోకి రానేలేదు అన్నాడు. ఎంతకాలమైంది ఆయన పోయి? 3 ఏళ్లు దాటింది తలుపు తోస్తూ చెప్పాడు శ్రీవాత్సవ్. ఐసి అంటూ లోపలకు చూసి అప్రయత్నంగా వేయబోయిన అడుగును వెనక్కి తీసుకున్నాడు. గది నిండా సాలీడు అల్లిన బూజుతో నిండిపోయి అసలు దారి లేకుండా ఉంది. వాటి సందు నుండి ఏవేవో కంప్యూటర్స్ కనిపిస్తున్నాయి. లోపలకడుగు పెట్టాలన్న ఉత్సుకతని అణుచుకుంటూ అక్కడే ఆగిపోయాడు. శ్రీవాత్సవ్ వెంటనే వెనుతిరిగి కిందకి చూస్తూ నౌకర్ని కేకేశాడు. 1/2 నిమిషం తర్వాత పైకొచ్చిన నౌకరుతో, 10 నిమిషాల్లో ఈ గది మొత్తం క్లీన్ అయిపోవాలి, జాగ్రత్త, ఏ సామాను పాడవకూడదు అని చెప్పి కృష్ణమోహన్ వైపు తిరుగుతూ, పదండి కారిడార్లో కూర్చుందాం అంటూ ఆ చివర కార్నర్లో వేసున్న కుర్చీల వైపు నడిచాడు. కృష్ణమోహన్ వెనకే నడుస్తూ, మీ నాన్నగారికి స్వప్న మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అని అడిగాడు. మంచి అభిప్రాయమే ఉండేది, ఆయనకు ఆ విషయాలేమీ నేనెప్పుడూ చెప్పలేదు. ఇద్దరూ కూర్చున్నారు. కొద్దిసేపు కృష్ణమోహన్ ఆ ఇంటిని పరిశీలించడంలో నిమగ్నమయ్యాడు. ఎక్కడ చూసినా జమీందారీల వైభవం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎంత రీమోడలింగ్ చేయించినా పూర్వపు అట్టహాసం ప్రతి వస్తువులోనూ కనిపిస్తూ ఒక రాజమహల్లో అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తోంది. తల తిప్పి శ్రీవాత్సవ్ వంక చూస్తూ, వశిష్ఠు కిడ్నాప్ అయిన సంగతి మీకెలా తెలిసింది? స్వప్న ఫోన్ చేసిందా అని అడిగాడు. లేదు, ఆమె బావ సందీప్ ఫోన్ చేసి చెప్పాడు, అందుకే వెళ్ళాలనుకున్నాను. కృష్ణమోహన్ అతని వంక సానుభూతిగా చూడకుండా ఉండలేకపోయాడు. మనసులో ఇలా అనుకున్నాడు, ఎందుకు శ్రీవాత్సవ్ నీకింకా ఈ తాపత్రయం? ఆమె తన బావ దగ్గర ఓదార్పు పొందుతూ ఉందిగా. సరిగ్గా అప్పుడే హాల్లోని ఫోన్ మోగింది. ఒక నౌకరు వెళ్లి రిసీవ్ చేసుకుని వారు కూర్చున్న చోటకి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. శ్రీవాత్సవ్ రిసీవర్ ఎత్తి హల్లో అన్నాడు. అవతల వైపు గొంతు వింటూనే అతను ఉలికి పడ్డాడు. క్షణాల్లోనే అతని మొహంలో ఉద్విగ్నత చోటు చేసుకుంది. కృష్ణమోహన్ అతని వంక వింతగా చూడసాగాడు. అది క్షణంసేపే. వెంటనే రిసీవర్ కృష్ణమోహన్ కందిస్తూ మీకే అన్నాడు. రిసీవర్ అందుకుంటూ ఎవరు అన్నాడు కృష్ణమోహన్ ప్రశ్నార్థకంగా. స్వప్న నిర్లిప్తంగా చూస్తూ చెప్పాడు. ఒక్క క్షణం అతని వంక ఆశ్చర్యంగా చూసి రిసీవర్ని చెవి దగ్గర పెట్టుకుంటూ ఎస్ కృష్ణమోహన్ స్పీకింగ్ అన్నాడు. అవతల వైపు స్వప్న గొంతు ఆదుర్దాగా వినిపించింది. మీరు వెంటనే బయలుదేరండి. అతను అలర్ట్గా కూర్చుని ఏమైంది స్వప్న అని అడిగాడు. వశిష్ఠు ఆచూకీ దొరికింది. వాట్? అదిరిపడి లేచి నుంచున్నాడతను. అవును, దయచేసి మీరు వెంటనే రండి. వశిష్ఠ్ని కిడ్నాప్ చేసిన ఆ స్వామీజీని గదిలో పెట్టి బంధించాను. ఏ స్వామీజీ? అర్థం కాక అయోమయంగా అడిగాడు. పేరు ప్రణవానంద స్వామట. నేపాల్ సరిహద్దు నుండి వచ్చాడట. తనే వశిష్ఠ్ని కిడ్నాప్ చేశానని చెబుతున్నాడు. ఎందుకైనా మంచిదని అతన్ని గదిలో పెట్టి నేను వెంటనే వస్తున్నాను. ఆమె మాట పూర్తి కాకముందే చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. వెనక్కి తిరిగి శ్రీవాత్సవ్తో వశిష్ఠ ఆచూకీ దొరికిందట, మీరొస్తానన్నారు కదా, వస్తారా అని అడిగాడు. శ్రీవాత్సవ్ ఒక క్షణం ఆలోచించి ఆచూకీ దొరికింది కదా, ఇక ఆమెకు నా ఓదార్పు కూడా అనవసరం అన్నాడు చిరునవ్వుతో. సరే మరి నేను వెళ్ళొస్తాను, రేపు ఉదయం వచ్చి మీ నాన్నగారి గది చూస్తాను, బాయ్ చెప్పేసి సమాధానం కోసం చూడకుండా త్వరగా మెట్లు దిగి బయటకు నడిచాడు. స్వప్న ఇంటి వరకు ఎంత వేగంతో వెళ్ళాడంటే రుటిలో 2 పెద్ద యాక్సిడెంట్లు తప్పాయి. అయినా అతను అదే వేగంతో స్వప్న ఇంటి వరకు వెళ్ళాడు. బైక్ పార్క్ చేస్తూనే లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళాడు. అతని కోసం స్వప్న హాల్లోనే ఎదురు చూస్తోంది. ఎక్కడతను? ఆమెను చూడగానే అడిగాడు. రండి, దారి తీసింది. ఇద్దరూ గబగబా మెట్లెక్కి ఆమె బెడ్రూమ్ ముందుకు చేరుకున్నారు. వణుకుతున్న చేతులతో తలుపు తీసి గబుక్కుని తోసింది. అతను టెన్షన్ని అణుచుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు. గదిలో స్వామీజీ లేడు. గిరుక్కున వెనుతిరిగి ఏడి అన్నాడు. ఆమె అయోమయంగా అటాచ్డ్ బాత్రూంలో కూడా చూసొచ్చి ఇందాక ఇదే గదిలోంచి తలుపేశానే అంది. అతనికి ఒకసారిగా కోపం వచ్చింది. అప్పుడసలు మీరు స్పృహలోనే ఉన్నారా? ఆమె ముఖం ఎర్రబడింది. నేను పూర్తి కాన్షియస్లోనే ఉన్నాను. అతడు చెప్పిన ప్రతి విషయం నాకు గుర్తుంది. అతడు చెప్పడం పూర్తయి వెళ్ళిపోతుంటే అడ్డుపడి గబాలన తలుపు వేసి బయటకొచ్చేసి మీకు ఫోన్ చేశాను. మరైతే ఏడతను? ఈ గదిలోంచి ఒక మనిషి తప్పించుకోవడానికి ఎట్టి ఆస్కారం లేదు. కిటికీలకి వెంటిలేటర్స్కి ఉన్న గ్రిల్స్ అలాగే ఉండగా అతనెలా తప్పించుకుంటాడు? మీరేదో హాలోజినేషన్లో ఉండి ఏమేమో ఊహించుకుని నన్ను కంగారు పెట్టేశారు. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు. లేదు, మీరు నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు? అసలు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది? రోషంగా అంది. ఏమో, ఎవరికి తెలుసు?
అసలు వశిష్ఠ్ని ఎవరు కిడ్నాప్ చేయలేదేమో, పోలీసులకి గ్రహాంతరవాసులకి అనుమానం రాకుండా మీరే వశిష్ఠ్ని దాచేశారేమో. నిశితంగా ఆమె ముఖాన్ని పరిశీలిస్తూ చివరి మాట నొక్కి పలికాడు. ఇన్స్పెక్టర్. ఆమె వినలేనట్టు చెవులు మూసుకుంది. నా బిడ్డని నేనే దాచేసి నాటకమాడుతున్నానా? ఏంటి మీ ఉద్దేశం? తీవ్రంగా అడిగింది. ఉన్నదే. అతను గదిలో నుండి బయటకొస్తూ మిగిలింది పూర్తి చేశాడు. గ్రహాంతరవాసులు ఎత్తుకెళ్లారన్నారు. ఇవాళ పొద్దున్న వారు కిడ్నాప్ చేయలేదన్నారు. ఇప్పుడేమో స్వామీజీ కథ చెప్పారు. రేపు ఆపండి అరిచింది. నేనేమైనా పిచ్చిదాన్ననుకున్నారా? జరిగేవి జరుగుతున్నట్టు చెప్పడం కూడా తప్పేనా? నా కొడుకుని తిరిగి నాకు తెచ్చిస్తారని మీకు కంప్లైంట్ ఇస్తే ఆఖరికి అనుమానాలన్నీ నా మీద తోసేసి మీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవాలని అనుకుంటున్నారా? ఆయాసంతో తలుపు దగ్గర నేల మీదకి జారిగలబడుతూ ఆగిపోయింది. ఈసారి అతని ముఖం ఎర్రగా కందిపోయింది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ మీరే నిమిషానికో కదల్లి నన్ను తప్పుదో పట్టిస్తున్నారు. అతను కూడా అంతే గట్టిగా అన్నాడు. ఎర్రబారిన కళ్లతో అతని వంక రోషంగా చూస్తూ, నేనబద్ధం చెబుతున్నానని ఏంటి రుజువు? అంది. 2 గంటల క్రితం ఆటోలో ఎక్కడి నుంచి వచ్చారు? సూటిగా ప్రశ్నించాడు. ఆమె బిత్రపోయినట్టు చూసింది. ఆమె సమాధానం చెప్పకపోవడంతో అతను తిరిగి రెట్టించాడు. చెప్పండి. ఓ పక్క నా ముందు వశిష్ఠు తప్పిపోయాడని నటిస్తూ మరో పక్క ఎవరితోనో ఆటోలో కూర్చుని షికార్లు కొట్టిస్తున్నారు. లేదా వశిష్ఠ్ని చూసి రావడానికి వెళ్ళుంటారు. షటప్. ఆమె ఎంత పెద్దగా అరిచిందంటే ఆ ఇల్లు మొత్తం ఆ మాటే ప్రతిధ్వనించింది. ఎందుకంత గరుస్తారు మిసెస్ స్వప్న? ఫోన్ గురించి ఏదో చెప్పారు. అందులో ఏ డిఫెక్టు లేదు. టీవీ గురించి అన్నారు. అసలు అనుమానించడానికి ఏమీ లేదు అందులో. అవి కూడా పనిచేయలేదని క్షణానికో కదా. అతని మాటలింకా పూర్తి కాకముందే ఆమె లేచి నిలబడి చేతులు జోడిస్తూ, మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇక మాటలనవసరం, మీరు వెళ్ళొచ్చు. నేను నా కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంటున్నాను అంది నిర్లిప్తంగా. అతను కూడా అంతే నెమ్మదిగా చెప్పాడు. కృతజ్ఞతలు. ఇప్పటికైనా కిడ్నాప్ కథకి తెరవేసినందుకు. కానీ ఒకటి, గ్రహాంతరవాసులు కూడా మీరు కల్పించిన కథ అయి ఉండొచ్చు. అయినా ఇక నాకు ఆ విషయం అనవసరం. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ పనిలేక గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలేదు. లేని పని సృష్టించి మాతో ఆడుకోకండి. గుడ్ బై అనేసి చరచరా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వంక చూస్తూ ఆమె మాన్పడిపోయినట్టు అలాగే చాలాసేపు నుంచుండిపోయింది. తర్వాత వెనుతిరిగి ఫోన్ వంక నడిచింది. రిసీవర్ ఎత్తి ఏదో నెంబర్ రింగ్ చేసింది. అటువైపు రిసీవ్ చేసుకున్న శబ్దం. తర్వాత సందీప్ హియర్ అని వినిపించింది. బావా, వెంటనే ఇక్కడికి రా. వశిష్ఠు గురించి మాట్లాడాలి. ఆమె కంఠంలో ఇందకటి ఫీలింగ్స్ ఏమీ లేవు. అభావంగా ఉంది. సరిగ్గా అప్పుడే కృష్ణమోహన్ అక్కడికొచ్చాడు. అంతకు ముందు పడిపోయిన లాఠీని తీసుకుపోవడానికి వచ్చాడతను. కాకతాళీయంగా ఆమె మాటలు చెవిన పడ్డాయి. ఒక్క క్షణం ఆమె వంక, ఫోన్ వంక మార్చి మార్చి చూశాడు. గ్రహాంతరవాసుల కథే నిజమైతే ఆమె ఫోన్ చేయగానే ఆమె బావ లైన్లోకి వచ్చుండేవాడు కాదు. గ్రహాంతరవాసులకు వెళ్లేది. సో గ్రహాంతరవాసులు కూడా ఆమె సృష్టించిన వారే. అక్కడి నుండి నిశ్శబ్దంగా వెనుతిరిగాడతను. 2 విషయాలు మాత్రం అతనికి క్లియర్గా అర్థమయ్యాయి. 1, శ్రీవాత్సవ్ కేసుకి స్వప్న కేసుకి ఎటువంటి సంబంధం లేదు. 2, వశిష్ఠు కిడ్నాప్ కాబడలేదు. అదంతా స్వప్న కల్పించిన కట్టుకథ. అయితే అర్థం కాని విషయం మాత్రం ఒకటుంది. ఆమె ఇదంతా ఎందుకు చేసింది? ఇంత నాటకం ఆడాల్సినంత అవసరం ఏమిటి? అసహనంగా తల విదిల్చి బయటకు నడిచాడు. బైకు స్టాండ్ తీసి పోలీస్ స్టేషన్ వైపు వేగంగా పోనిస్తుండగా తట్టిందా ఆలోచన. స్వప్న ఎందుకంత నాటకమాడుంటుందో. ఆ ఆలోచన వచ్చిన తర్వాత అతను శ్రీవాత్సవ్ ఇంటికి వెళ్ళలేదు. అప్పటికే రాత్రి 8 అయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంట్రోల్ రూమ్లో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. అవతల స్నేహితుడు లైన్లోకి వచ్చాక, నేను కృష్ణమోహన్ని మాట్లాడుతున్నాను. ఆ కోడ్ డీకోడ్ చేశావా అని అడిగాడు. నేనిందాక ఆ విషయమే చెప్పాలని ఫోన్ చేశాను. నువ్వు బయటికి వెళ్ళావన్నారు. ఏమైనా తెలిసిందా? లేదు అన్నాడతను. అసలు ఆ కోడ్ భూమి మీద ఏ భాషకు సంబంధించింది కాదు. గ్రహాంతరవాసులే గనక ఉండున్న పక్షంలో వారిదే ఉండాలి. సో నేను ఊహించిందే కరెక్ట్ అన్నమాట సాలోచనగా అన్నాడు కృష్ణమోహన్. ఏంటది? ఆ కోడ్ గ్రహాంతరవాసులు కూడా సంబంధించింది కాదని, సృష్టించబడిందని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత 10 నిమిషాల వరకు ఆగకుండా ఫోన్ మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి దొరికాయి ఆ అడ్రస్లు. శ్రీవాత్సవ్, స్వప్నల పర్సనల్ లాయర్స్ యొక్క అడ్రస్లు రాసుకుని వారికి ఫోన్ చేసి ఉదయం ఒకరి దగ్గర, సాయంత్రం ఒకరి దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకున్నాడు. ఆ మరునాడు ఉదయం 9 గంటలకు అతను శ్రీవాత్సవ్ పర్సనల్ లాయర్ని కలుసుకున్నాడు. తనని తాను పరిచయం చేసుకుని, ఒక కేసు తాలూకా ఇన్వెస్టిగేషన్కి అవసరమైన ముఖ్యమైన సమాచారం కోసం వచ్చాను అన్నాడు. చెప్పండి. నాకు తెలిసిన విషయమే అయితే తప్పకుండా చెప్తాను అన్నాడు లాయర్ గణపతిరావు. అతని వయసు 60 దాటుంటుంది. కృష్ణమోహన్ సూటిగా చెప్పాడు. శ్రీవాత్సవ్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. అతను ఉలికి పడ్డాడు.
ఏంటి మీరు చెప్పేది? రాజా రఘునాథరావు గారి అబ్బాయి శ్రీవాచవ్ గురించేనా? అవును, అతని గురించే. మరి నాకు తెలియపరచలేదే? రఘునాథరావు నేను మంచి స్నేహితులం. అతను పోయాక అప్పుడప్పుడు శ్రీవాత్సవ్ని కలుస్తూ ఉన్నాను. కానీ ఇంత జరిగినా నాకు తెలియపరచలేదు ఎందుకని? అసలెప్పుడు జరిగింది? అయోమయంగా అడిగాడు. 3 రోజులవుతోంది అంటూ అటాక్ జరిగిన విషయం క్లుప్తంగా చెప్పాడు. పూర్తిగా విన్నాక లాయర్ గణపతిరావు మొహం ఉద్విగ్నంగా మారింది. అబ్జర్డ్ అన్నాడు. నమ్మశక్యం కాకుండా ఉంది. అవును, నాకు అలాగే ఉంది. అయితే అతను చనిపోవడం వల్ల ఎవరికి లాభం కలుగుతుందో తెలియాలంటే ముందు అతని ఆస్తి వివరాలు తెలియాలి. ఇప్పుడు ఆ విషయం మీదే మిమ్మల్ని కలవడానికొచ్చాను. నేను మీకే విధంగా సహాయం చేయగలను? రాజా రఘునాథరావు గారు రాసిన వీలునామా ఎవరి దగ్గరుంది? నా దగ్గరే. ఆ వీలునామాలో రాయబడున్న విషయాల గురించి ఎవరెవరికి తెలుసు? గణపతిరావు చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. రఘునాథరావు పోయాక నేనా వీలునామా తీసుకువెళ్లి శ్రీవాత్సవని అతని భార్య స్వప్నని కూర్చోబెట్టి అందులో విషయాలు వివరించాను. ఏముందందులో? ఆసక్తిగా చూస్తూ అడిగాడు కృష్ణమోహన్. ఆస్తి మొత్తం రఘునాథరావు వశిష్ఠు పేరు మీదే రాశాడు. ఒకవేళ వశిష్ఠుకి ఏదైనా అపాయం జరిగి అర్ధాంతరంగా మరణించినా తల్లిదండ్రులకు దూరమైన ఆ ఆస్తి మొత్తం శ్రీవాత్సవ్కి స్వప్నకి చెరిసగం చెందేటట్లు రాయించారు. సో శ్రీవాత్సవ్ మరణిస్తే ఆ మిగతా సగం కూడా స్వప్నకే చెందుతుందన్నమాట. తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకన్నాడు. ఏంటి మీరనేది? అర్థం కాక అడిగాడు గణపతిరావు. ఏం లేదు అని మాట మారుస్తూ, ఇప్పుడు స్వప్న శ్రీవాత్సవ్ విడిపోయి చాలా కాలమైందిగా. భార్యాభర్తలిద్దరూ విడిపోయినా ఈ వీలునామా వర్తిస్తుందా అని అడిగాడు. వారిద్దరూ విడిపోయి చాలా కాలమేమీ కాలేదు, కేవలం 6 నెలలవుతోంది. అయితే అది చట్టరీత్యా కాదు. వారికి విడాకులు మంజూరవడానికి ఇంకా కనీసం 6 నెలలైనా పడుతుంది. ఇక వీలునామా విషయానికొస్తే వశిష్ఠు ఆ ఇద్దరిలో ఎవరి దగ్గరుంటే వారు అతని ఆస్తికి గార్డియన్గా మాత్రమే ఉంటారు. కానీ అప్పుడు ఆ ఆస్తిలో సగభాగం మాత్రమే వశిష్ఠుకి చెందుతుంది. మిగతా సగం అనాథ శరణాలయానికి అప్పగించాల్సి ఉంటుంది. అయినా ఇదంతా వారు చట్టరీత్యా విడాకులు తీసుకున్న పక్షంలోనే. లేదంటే ఆస్తి మొత్తం వశిష్ఠు పేరు మీదే ఉంటుంది, వారు విడిగా ఉన్నా సరే. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్ చెప్పి లేచాడు కృష్ణమోహన్. లాయర్ గణపతిరావుకు మరో ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకుండా. ఆ సాయంత్రం అతను లాయర్ సాయి ప్రసాద్ని కలుసుకున్నాడు. సాయి ప్రసాద్ స్వప్న తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నప్పుడు పర్సనల్ లాయర్గా వ్యవహరించేవాడు. ఇప్పుడు స్వప్న విడాకుల కేసు కూడా ఇతడే టేకప్ చేశాడు. అతనికి కృష్ణమోహన్కి అంతకుముందే కొద్దిగా పరిచయం ఉంది. కృష్ణమోహన్ వెళ్ళగానే రండి రండి, ఊరికే రారు పోలీసులు. పోలీసులు అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడతను. నిజమే, ఊరికే ఉంటే వాళ్ళు పోలీసులెవరగా? నవ్వుతూ జవాబు చెప్పి అతని ఆఫీసు గదిలోకి నడిచాడు కృష్ణమోహన్. ఇద్దరూ కాఫీ తాగాక అప్పుడడిగాడు సాయి ప్రసాద్. చెప్పండి, ఏంటి విశేషం? చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సొచ్చింది. అయితే నేను మిమ్మల్ని కలుసుకుంది, ఆ వివరాలు అడిగింది మీరు సీక్రెట్గా ఉంచాల్సి ఉంటుంది. అలాని మీరు మాటిస్తేనే చెబుతాను. ష్యూర్ అని నవ్వేసి, ముందరే కాళ్ళకి బంధం వేస్తున్నారు, ఇంతకీ విషయం ఏమిటి అన్నాడతను. స్వప్న తెలుసు కదా? ఏ స్వప్న? రాధాకృష్ణయ్య గారి అమ్మాయి స్వప్న. తెలుసు. వారి పర్సనల్ లాయర్ని నేనే కదా. మా నాన్నగారి కాలం నుంచి వారికి మేమే అడ్వైజర్గా ఉంటూ వస్తున్నాం. నాన్నగారు పోయాక ఇప్పుడు నేను చూస్తున్నాను చెప్పాడు సాయి ప్రసాద్. కృష్ణమోహన్కి ఎలా ప్రారంభించాలో తెలియలేదు. సిగరెట్ ప్యాకెట్ తీసి సాయి ప్రసాద్కు ఒకటి ఆఫర్ చేసి తానొకటి వెలిగించుకున్నాడు. రిలాక్స్డ్గా కూర్చుని పొగదులుతూ వారి వివరాలు కావాలి అన్నాడు. ఏ విషయంలో? కళ్ళజోడు సవరించుకుని ముందుకు జరుగుతూ అడిగాడతను. రాధాకృష్ణయ్య గారి ఆస్తి వివరాలు క్లుప్తంగా అన్నాడు. ఏం, ఏదైనా సమస్య? అతని మాట పూర్తి కాకుండానే కృష్ణమోహన్ అన్నాడు. ముందు నాకు పూర్తి వివరాలు కావాలి, దాన్ని బట్టి సమస్య గురించి ఆ తర్వాత చర్చిద్దాం. సాయి ప్రసాద్ ఒకసారి భుజాలు కుదించి అన్నాడు. సరే, నిజానికి ఈ విషయాలు చాలా సీక్రెట్గా ఉంచాలి. అయితే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కాబట్టి చెబుతున్నాను. నేను కూడా రహస్యంగానే ఉంచుతాను. ఈ విషయంలో మీకెలాంటి మాట రాకుండా చూసుకుంటాను, సరేనా? సాయి ప్రసాద్ తల పంకించాడు. తర్వాత సిగరెట్ యాస్ట్రేలో నలిపేసి చెప్పసాగాడు. రాధాకృష్ణయ్య గారికి ఇండియాలో దాదాపు 1.5 కోట్ల ఆస్తుంది. ఇక్కడ కాక స్టేట్స్లో వారి అబ్బాయి చూసుకుంటున్న ఆస్తి ఇంతకన్నా రెట్టింపు ఉంటుంది. ఇక్కడ వ్యవహారాలన్నీ ప్రస్తుతం నేనే చూసుకుంటున్నాను. నాకు కావలసిన వివరాలు అవి కావు. అతని మొహంలోకి చూస్తూ అన్నాడు కృష్ణమోహన్. అసలు ఈ ఆస్తంతా ఎవరి పేరునుంది? స్టేట్స్లో ఉన్న ఆస్తి గురించి నాకు తెలీదు, కానీ ఇండియాలో ఉన్న ఆస్తి మొత్తం వశిష్ఠని ఆయన మనవడి పేరుంది. ఉలిక్కిపడ్డాడు కృష్ణమోహన్. సాయి ప్రసాద్ అది గమనించకుండా చెప్పసాగాడు.
రాధాకృష్ణయ్య గారి కొడుక్కి పిల్లలేరు. వారసుడు లేనందున ఆయన ఇండియాలో ఉన్న మొత్తం ఆస్తి కూతురు కొడుకైన వశిష్ఠు పేరును రాశారు. కృష్ణమోహన్ మనసులో అస్పష్టంగా ఏర్పడుతున్న ఆలోచనలన్నీ ఒక రూపుదిద్దుకోవడం ప్రారంభమయ్యాక ఆ చివరి అనుమానాన్ని బయటపెట్టాడు. ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. ఏదైనా జరగరాంది జరిగి వశిష్ఠు చనిపోతే? మీ ఉద్దేశం నాకు అర్థమైంది. అలా జరిగిన పక్షంలో ఆస్తంతా స్వప్నకు చెందుతుంది. అయితే ఇందులో ఒక లొసుగుంది. అదేంటంటే ఆస్తి తన పేరు మీదే ఉన్నట్టు వశిష్ఠు మేజర్ అయ్యే వరకు అతనికి తెలియకూడదు. 2. ఇదే విషయం శ్రీవాత్సవకి తెలియకూడదు. ఆఖరికి స్వప్న కూడా తెలియకూడదు. మొత్తానికి ఆస్తి ఎవరో ఒకరికి చేరే వరకు దానికి గార్డియన్గా నేనే వ్యవహరించాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో ఆయన కూడా ఇండియా వస్తారు. చూస్తూనే ఉంటారు. ఎందువల్ల అలా రాయించారు? బురుగుటి ముడివేస్తూ అడిగాడు కృష్ణమోహన్. తెలీదు. బహుశా నేను అనుకోవడం ఆయనకి కూతురు మీద అల్లుడి మీద పూర్తి నమ్మకం లేకపోవడమే అని. సో వశిష్ఠు బ్రతికున్న పక్షంలో ఆస్తంతా అతను మేజర్ అయ్యాక చేతికొస్తుంది. లేదా మరణించిన పక్షంలో స్వప్నకి చెందుతుంది. అది వెంటనే, అంతేగా? ఏదో అర్థమైనట్టు తల పంకిస్తూ అన్నాడు కృష్ణమోహన్. అవును, తలాడించాడు సాయిప్రసాద్. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ వివరాలతో ఏ అవసరం కలిగింది మీకు? కృష్ణమోహన్ చెప్పక తప్పలేదు. చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. వశిష్ఠు కిడ్నాప్ కాబడ్డాడు. ఏంటి? ఉలిక్కిపడి తలెత్తాడు సాయిప్రసాద్. అవును, అతన్నెవరో కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాపర్స్ ఎవరైంది, వారి డిమాండ్స్ ఏమిటి అనేది మాత్రం ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కావాలని చివరి మాట అబద్ధం చెప్పి లేచాడు. ఇంకా ఈ విషయంలో మీరు చెప్పాల్సిన వివరాలు ఏమైనా ఉన్నాయా? షేక్ హ్యాండ్ ఇస్తూ అడిగాడు కృష్ణమోహన్. ఇంకా ఏమున్నాయి? అతను సాలోచనగా ఒక క్షణం చూసి ఒకటి చెప్పడం మరిచాను అన్నాడు. ఏంటది? ఆస్తి వివరాలు రహస్యంగా ఉంచాలనుకున్న రాధాకృష్ణయ్య గారే స్వయంగా స్వప్నకు వీల్నామా గురించి చెప్పారు. ఎప్పుడు? ఉద్విగ్నంగా తలెత్తి అడిగాడు కృష్ణమోహన్. 4 రోజుల క్రితం ఇండియా వచ్చినప్పుడు ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది. అప్పుడు ఆయన చనిపోతానన్న భయంతో కూతుర్ని పిలిచి అంతా చెప్పేశారు. తర్వాత కోలుకుని వెళ్ళిపోయారనుకో. సాయిప్రసాద్ ఇంకేదో చెప్పబోతున్నాడు. కృష్ణమోహన్ మైండు తర్వాత మాటల్ని పట్టించుకోలేదు. 4 రోజుల క్రితం మాత్రమే స్వప్నకి తెలిసింది అన్న విషయమే అతని చెవుల్లో మారుమ్రోగసాగింది.